హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పవిష్ వరల్డ్. ఈరోజు అయితే నేను బ్రౌన్ రైస్ని ప్రాపర్గా ఎలా కుక్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. దీనికోసం మనకు కావాల్సినంత క్వాంటిటీ ఆఫ్ రైస్ని తీసుకొని మన ఫింగర్స్ మీద ఉన్న సెకండ్ లైన్ వరకు వాటర్ ఫిల్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని హై ఫ్లేమ్లో 3 to 4 minutes ఉంచుకోవాలి. నేను వీడియోలో మీకు టైంతో సహా చూపిస్తున్నాను. ఎందుకు అంటే మీకు కూడా ఒక ఐడియా అండ్ క్లారిటీ ఉండడం కోసం. బ్రౌన్ రైస్ మొత్తం కుక్ అయ్యేసరికి 40 to 45 minutes అయితే కంపల్సరీ పడుతుంది. అండ్ చాలామంది చెప్పారు కుక్కర్లో వండినా సరే బ్రౌన్ రైస్ ప్రాపర్గా రాలేదు అనేసి. ఇలా వండి ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, నేను హై ఫ్లేమ్లో 3 to 4 minutes పాటు ఉంచేసుకుంటున్నాను. అలా 3 to 4 minutes ఉంచుకున్న తర్వాతకి రైస్ కొంచెం బాయిల్ అవుతుంది. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇలా బాయిల్ అయ్యే స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఫ్లేమ్ని సిమ్ చేసేసుకొని క్యాప్ని కొంచెం సైడ్కి జరిపి పెట్టుకోవాలి. అలా జరిపి పెట్టుకున్న తర్వాత ఒక 10 to 15 minutes తర్వాత ఒక్కసారి క్యాప్ ఓపెన్ చేసి రైస్ మొత్తాన్ని కలిపేసుకొని మళ్ళీ క్యాప్ యాజ్ యూజువల్గా పెట్టేసుకోవాలి. అలా పెట్టుకొని ఇంకొక 10 to 15 minutes ఉన్న తర్వాత ఓపెన్ చేసి కనుక చూసామంటే రైస్ ప్రాపర్గా కుక్ అయిపోయి ఉంటుంది. అలా కుక్ అయిన తర్వాత మనం ఒకసారి స్పూన్తో కనుక చూస్తే ఎక్కడైనా వాటర్ ఉంది అనిపిస్తే ఇంకొక 5 minutes ఉంచుకోవచ్చు. అదర్వైజ్ స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ ప్రొసీజర్ అంతా కంప్లీట్ అవ్వడానికి 40 to 45 minutes అయితే 100% పడుతుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.